హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్వీఆర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన హైదరాబాద్లోని సలార్జింగ్ మ్యూజియం అండి. ఇది వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి చిన్నపిల్లలకు 20 రూపీస్, పెద్దవారికి 50 రూపీస్, ప్రతి మొబైల్ ఫోన్కు 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. పార్కింగ్కు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బైక్ అయితే మనకు ఎంట్రన్స్లోనే బ్రిటిష్ కాలం నాటి కారు ఒకటి కనిపిస్తుంది. హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున ఉన్న సలార్జింగ్ మ్యూజియం ప్రపంచంలోని అతిపెద్ద వ్యక్తిగత కళా సేకరణలలో ఒకటి. దేశంలోని 3 జాతీయ మ్యూజియాలలో ఇది ఒకటి. ఈ మ్యూజియంలో మనకు ప్రత్యేకంగా రెబేకా విగ్రహం మరియు బ్రిటిష్ కాలం నాటి గడియారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ మ్యూజియంలోని అన్ని గ్యాలరీస్ని అయితే కవర్ చేశాను. ఈ వీడియో వచ్చేసి మ్యూజియానికి సంబంధించిన పార్ట్ 1 వీడియో అండి. ఈ ఫస్ట్ గ్యాలరీ వచ్చేసి ఫౌండర్కు సంబంధించిన గ్యాలరీ. నిజాం కాలం నాటి రాజులకు సంబంధించిన వస్తువులు ఈ గ్యాలరీలో అయితే స్టోర్ చేశారు. ఇది వచ్చేసి ఐవరీ గ్యాలరీ దంత విభాగము. ఈ గ్యాలరీలో చాలా రకాల జంతువులకు సంబంధించిన దంతాలతో చేసిన వస్తువులను అయితే స్టోర్ చేశారు. ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు అయితే మనకు ఎంతో ఆకట్టుకుంటాయి. దంతాలతో చేసిన చైర్స్, బొమ్మలు, చిన్న చిన్న చిప్స్, చాలా వస్తువులు అయితే మనకు చాలా ఆకట్టుకుంటాయంటే ఇందులో చూడండి. దంతాలతో చేసిన వస్తువులన్నీ చాలా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ గ్యాలరీ వచ్చేసి రెబేకా విగ్రహం యొక్క గ్యాలరీ అండి. ఈ రెబేకా విగ్రహం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ విగ్రహం ఒక మహిళ పరదా కప్పుకున్నట్టు ఈ విగ్రహాన్ని అయితే మలిచారు. మొత్తం వైట్ స్టోన్తో అయితే ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఇది వచ్చేసి ఆర్మ్స్ గ్యాలరీ అండి. పూర్వకాలం యుద్ధానికి వాడిన వస్తువులు మరియు కత్తులు, గన్స్ వాటన్నిటిని ఈ గ్యాలరీలో అయితే స్టోర్ చేశారు. ఇది వచ్చేసి ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ అండి. పురాతన కాలానికి సంబంధించిన కంచు విగ్రహాలన్నీ ఈ గ్యాలరీలో అయితే స్టోర్ చేశారు. దాదాపు 1000-2000 ఇయర్స్ ఓల్డ్ కంచు విగ్రహాలు అయితే మనము ఈ మ్యూజియంలో చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా గ్యాలరీ అండి. సౌత్ ఇండియాకు సంబంధించిన వస్తువులన్నింటినీ ఈ గ్యాలరీలో అయితే స్టోర్ చేశారు. ఇది వచ్చేసి మొఘల్ కాలం నాటి ఇండియన్ టెక్స్టైల్స్ గ్యాలరీ అండి. ఇక్కడ వారి కాలంలో వారు వాడిన డ్రెస్సెస్ మరియు శారీస్ వివిధ వస్తువులను అయితే ఈ గ్యాలరీలో అయితే స్టోర్ చేశారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని గ్యాలరీస్ కోసం పార్ట్ 2 చూడండి. సబ్స్క్రైబ్.